ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఘోర ప్రమాదం. సో మీరు చూసుకోవచ్చు, ఇలా ఉద్యోగం అలా మరణం. మీరు చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పరిధిలో రోడ్డు ప్రక్కన ఆపిన ట్రాలీ లారీని ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అయితే అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో ఇక్కడ బతుకులతో చావు బతుకుల మధ్య ఉన్నారు. సో ఇది మనకి జరిగిందనమాట. నిన్న తూర్పుగోదావరి మనకి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం రాజోలు గ్రామానికి చెందిన రాజా భక్తుని భాగ్యశ్రీ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. ఇంటర్వ్యూ నిమిత్తం శుక్రవారం తల్లి కమలాదేవి, కుమారుడు ఇక్కడ షణ్ముఖ్, నితిన్ కుమార్తో కలిసి హైదరాబాద్ వచ్చారు. వారంతా కూడా సాయంత్రం వరకు సొంతూరుకు బయలుదేరారన్నమాట. తెల్లవారుజామున ద్వారకా తిరుమల మండలం నగరం వద్ద పక్కనే నిలిపిన లారీ ట్రాలీని అయితే వారైతే బాగా గట్టిగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో కారు మొత్తం కూడా నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణికులందరూ కూడా నుజ్జునుజ్జు అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా అక్కడ ముగ్గురే చనిపోయారు. కారు డ్రైవర్ను స్వర్గవంశి, మరో చిన్నారి షణ్ముఖ్ తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారైతే చనిపోయారనమాట. సో విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని. ఇక మీరు చూడొచ్చు చిత్రంలోని ఏలూరులో ఈ దుర్ఘటన అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని